హలో మాయా! మన రాజుగాడు నేను కలిపి సరదాగా తాడేపల్లిగూడెం అయితే వచ్చాం మాయా. ఇక్కడ ఒక చోట ఫుల్‌గా జనాన్ని చూసి ఏదైనా ఫ్రీ ఆఫర్ ఏమో అనుకున్నాం మాయా. సడెన్‌గా బండి స్టాండ్ ఏసేసి నేను కూడా అక్కడికెళ్ళిపోయాను మాయా. తీరా చూస్తే పానీపూరి కోసమైతే జనం ఊరికి ఎగబడిపోతున్నారు మాయా. ఏమో అంత టేస్ట్ ఉంటదేమో అనుకోని నేను కూడా ఒక ప్లేట్ చాట్ చెప్పాను మాయా ముందు. మనోడు చాట్ చేసి మన చేతిలో పెట్టేసాడు మాయా. ఒక స్పూన్ అలా తీసుకొని నోట్లో పెట్టుకోగానే టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది మయ్యా. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కానిచ్చేసి నెక్స్ట్ ఒక ప్లేటు దహీ పూరి ఆర్డర్ ఇచ్చానమయ్యా. కలర్ కలర్ రంగులతో పైన మిర్చిరేసి మన చేతిలో పెట్టేసాడు మయ్యా. దాని టేస్ట్ కూడా అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది మయ్యా. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనోడితో కాసేపు ముచ్చట్లు పెట్టాను మయ్యా. ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అని అడిగానమయ్యా. మనోడు ప్రతిదానికి ఓపికగా సమాధానం చెప్పాడమయ్యా. ఎంతొస్తది? రోజుకి ఎంత ఆదాయం వస్తదని అడిగాను మాయ్యా. అవి కూడా బహిర్గతంగా చెప్పేసాడు మాయ్యా. నెక్స్ట్ ఒక ప్లేటు పానీపూరి కూడా ఆర్డర్ ఇచ్చాను మాయ్యా. దాన్ని అలా నోట్లో పెట్టుకోగానే భలే ఉంది మాయ్యా. బాగా ఉంది టేస్ట్ అయితే. మళ్ళీ ఇంకో ప్లేట్ పానీపూరి అయితే ఆర్డర్ ఇచ్చి లాగించేసాను మాయ్యా. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా! మన సెల్ పాయింట్ పక్కన నందిబొమ్మ సెంటర్ రాజస్థాన్ పానీపూరి స్పెషల్ చాట్ మాయ్యా. వీళ్ళ దగ్గర అన్ని రకాల చాట్లు, మిక్చర్లు, పానీపూరీలు, మంచూరియా లభిస్తుందయ్యా. మీరు కూడా పానీపూరీలు అవైలైతే ఒక లుక్